బాగా వర్క్ చేస్తున్నారు. అన్నీ డెవలప్ చేశారు. అన్నీ బాగున్నాయి. మా స్టడీ పరంగా కానీ ఇంకా జాబ్స్ పరంగా కానీ చాలా బాగుంది. మాకైతే అన్నీ సౌకర్యంగా ఉన్నాయి. సో అంతే. అంటే ఎందుకు ఏ విధంగా సౌకర్యంగా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు లేడీస్‌కి గానీ, దేనికైనా సరే లేడీస్‌కి ఇదివరకు అంత సెక్యూరిటీ లేదు. ఎలా ఉందో మీకు ఐడియా ఉంది. మీరు ఒక లేడీయే కాబట్టి. ఇప్పుడు ఎలా ఉంది 1 ఇయర్ నుండి? ఎంత సేఫ్టీగా ఉంది. మాకైతే అది సేఫ్టీ బెస్ట్ అనిపించింది ఫస్ట్ అయితే. ఇంతకుముందు ఎలా సేఫ్టీ లేదు? ఇంతకుముందు ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే కొంచెం భయం ఉండేది. పోలీసులు ఉండేవారు కాదు. ఇప్పుడు మాది ఇక్కడ కాదు. మేము ఉండేది వైజాగ్ యాక్చువల్‌గా. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఒక్కదాన్నే. ఇదివరకు ట్రావెలింగ్ చేయాలి ఒక్కళ్ళమే అంటే కొంచెం ఇబ్బంది ఉండేది. బట్ ఇప్పుడు ట్రావెలింగ్‌కి అలా లేదు. ఏంటంటే సింగిల్ ట్రావెలింగ్స్‌కి వచ్చి పోలీసులు చెక్ చేసుకొని వెళ్తున్నారు. యాక్చువల్‌గా నేను వచ్చి 1 వీక్ అయింది ఇప్పుడు. నేను వచ్చేటప్పుడు పోలీసులు సింగిల్ ట్రావెలింగ్ చేస్తున్నానని చెక్ చేసుకొని వెళ్ళారు. యాజ్ ఎ సెక్యూరిటీ, సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్. ఆ సెక్యూరిటీ అనేది ఇప్పుడైతే ఉంది. సో నాకైతే హ్యాపీగా ఉంది. అంటే ప్రతి మనిషి దగ్గరికి పోలీసులెళ్లి మీరు సింగిల్ ట్రావెలింగ్ అలా చూడరు కదా! అండ్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు యాజ్ ఎ సింగిల్‌గా మనకి ఒక ఇది వస్తది కదా! ఆ నెంబర్ అనేది పోలీసులకి వెళ్ళిద్ది. అందరి దగ్గరికి వెళ్ళరు. సింగిల్ ట్రావెలింగ్ ఓన్లీ లేడీస్. లేడీస్ దగ్గరికి వచ్చి చెక్ చేసి వెళ్తున్నారు. ఉన్నారా లేదా? సేఫ్టీగా ఉందా లేదా? అని చూసుకొని వెళ్తున్నారు. యాజ్ ఎ లేడీ పోలీస్ అది గూడా. ఐయామ్ సో హ్యాపీ దట్స్. ఓకే అండి. మరి లాస్ట్ గవర్నమెంట్‌తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ ఎలా ఉంది అసలు? అంటే అభివృద్ధి గాని, ఇప్పుడు వైజాగ్ అంటున్నారు. వైజాగ్‌ని డెవలప్ చేశారు అని అంటున్నారు. ఇంతకుముందు కూడా డెవలప్ చేశారంటున్నారు. ఎలా జరిగింది అప్పుడు డెవలప్‌మెంట్? వైజాగ్ అప్పుడు డెవలప్ కన్నా అప్పుడేంటంటే అన్నీ ఆపేసేవారు. ఏది గూడా ప్రాసెస్ కరెక్ట్‌గా ఉండేది కాదు. ఇప్పుడు అలా కాదు. ఫ్రీగా ఉంటుంది. అప్పుడేంటంటే చాలా రూల్స్ ఉండేవి. ఇప్పుడు అలా లేదు రూల్స్. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇది వరకు ఉండాలి లేదా అన్నీ తీసేయడాలు అలా ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదు. అది ఓకే. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్ళాలన్నా అంతవరకే ఉండాలి లేదా ఇప్పుడు వైజాగ్‌లో ప్రతి దగ్గరికి ఇదివరకు ఎలా ఉండేది కాదు. ఫస్ట్‌లో ఉండేది లాస్ట్ 5 ఇయర్స్‌కి అస్సలు లేదు. బట్ ఇప్పుడు అలా లేదు. అన్నీ గూడా చేంజ్ అయిపోయినాయి. యాజ్ ఏ పన్ ఫ్రీడమ్ ఎక్కువ. ఫ్రీడమ్ మరి అంత ఫ్రీడమ్ గూడా లేదు. యాజ్ ఏ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు ఫ్రీడమ్ అయితే ఉంటది మాకు. సో దట్స్ వై ఐయామ్ ఓకే. మరి అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందైతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ రాజధాని చేస్తామన్నారండి. మరి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసారు రాజధాని. మరి మీకెలా అనిపిస్తుంది వైజాగ్ పీపుల్‌గా? యాక్చువల్‌గా వైజాగ్ నేను పుట్టి పెరిగింది ఇక్కడ. యాజ్ ఎ స్టడీస్ అండ్ జాబ్ పరంగా అక్కడ కాబట్టి విజయవాడ ఫస్ట్ మేము ప్రిఫరెన్స్ ఇస్తాము. సో విజయవాడే బెస్ట్ అన్నిట్లికి నా ఒపీనియన్ అయితే. వైజాగ్ ఓన్లీ బీచ్ గురించి అక్కడ రాజధాని చేయడం అనేది కరెక్ట్ కాదు. విజయవాడలోనే మెయిన్ అన్నీ మనకి ఇది ఉంటది. నేను చెప్పడం అయితే విజయవాడలో దొరికినట్లుగా వైజాగ్‌లో దొరకదు. ఏదో స్టడీస్ ప్రకారంగా అక్కడికి వెళ్ళడమే గానీ విజయవాడే బెస్ట్ నా ఒపీనియన్ అయితే. కావాలిగండి మరి. అంతే. స్టడీస్ ప్రకారంగా ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ గానీ ఇక్కడ ఉన్నట్లు గానీ అక్కడ ఉండదు మనకి. మరి అక్కడ ఫెసిలిటీ లేదంటున్నారు. కంపెనీలు కూడా అక్కడికే వస్తున్నాయి కదా! కంపెనీలు వస్తున్నాయి. బట్ లివింగ్‌కి నేను అనేది హై అక్కడ అనమాట. ఇక్కడ అలా కాదు. మనకి అనుకున్నట్టుగా మేము ఇప్పుడు శాలరీ వస్తది. శాలరీ హాఫ్ శాలరీ అక్కడ మాకు వెళ్ళిపోతది. సేవింగ్స్ ఇంకేమీ ఉండదు. అక్కడ వెళ్ళిపోయిద్దిగా మేడం. ఇప్పుడు మేము వేరే చోట నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నాం. మాకు ఇక్కడ సగం శాలరీ రెంట్‌లకి కానీ వీటికి అన్నిటికి వెళ్ళిపోద్ది. ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చినా వాళ్ళకి సేమ్ అదే జరుగుతది కదా! బట్ మేము పుట్టి పెరిగింది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఉన్నంత ప్రైజెస్ గానీ ఏదైనా సరే ఇక్కడ ఉన్నట్లు మనకి ఎక్కడ ఉండదు. మరి పవన్ కళ్యాణ్ గారి విషయానికొస్తే మరి ఆయన ఎలా పనిచేస్తున్నారు? మీకెలా అనిపిస్తుంది? ఆయన సూపర్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే అలా ఉంటారని. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ఐయామ్ సో హ్యాపీ దట్స్ వై. మరి ఆయన సూపర్‌గా వర్క్ చేస్తున్నారంటున్నారు. మరి ఆయన మీద అనేక రకాల విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా సుగాలి ప్రీతి అని మీకు తెలిసే ఉంటది ఒక ఆడపిల్లగా. మరి దాని మీద మొన్న వాళ్ళ అమ్మగారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. మరి దాన్ని ఎలా చూడొచ్చు? మరి దాన్ని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదంటారు? పట్టించుకోకుండా ఏమి ఉండరు. ఎందుకు పట్టించుకోకుండా ఉంటారు? ఆయన చేసే విధంగా చేస్తున్నారు. కానీ టైం పడుతుంది అది. 2 సంవత్సరాలైనా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. మమ్మల్ని మా కేసుని వాడుకొని వదిలేశారు అని చెప్పేసి కూడా వాళ్ళ అమ్మగారు డైరెక్ట్‌గానే మీడియాతోనే మాట్లాడారు. అంతేకాకుండా ఆవిడ అంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచే మీరు వెళ్ళండమ్మా బయటికెళ్ళి మాట్లాడుకోండి అని చెప్పేసి కూడా మాకు చెప్పారు. అందుకే మేము ఇప్పుడు బయటకు వచ్చామని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దీని మీద దృష్టి పెట్టట్లేదంటారు? అంటే వేరే విధంగా వెళ్తారేమో మనకే ఐడియా లేదది. వేరే బ్రెయిన్స్ వాళ్ళకుంటాయి. మనకి తెలీదు కదా! అంటే గతంలో కంపేర్ చేస్తే రోడ్ల విషయంలో కానీ లేదంటే ఈ మన సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదంటే ఇవి మహిళలకి ఇప్పుడు ఫ్రీ బస్ ఏదో పెట్టారు కదా ఫ్రీ బస్ ఒకటి
అట్లా మన వృద్ధా పెన్షన్లు పెంచడం కానీ, లేదంటే ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఇద్దరికి ఇచ్చేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు నలుగురు కూడా ఇస్తామని చెప్పి అంటున్నారు కదా పిల్లల చదువులకి. ఆ విధంగా ఈ ఫ్రీ బస్ ఎందుకు, ఈ ఫ్రీ బస్ వల్ల ఏం ఉపయోగం ఉందని చాలామంది అంటున్నారు కదా సార్. అంటే బస్సులు తగ్గించేశారు, ఫ్రీ బస్ పెట్టారులే కానీ బస్సులు తగ్గించారు, టయానికి రావట్లేదు బస్సులు. ఇంతకుముందు నెంబర్ ఆఫ్ బస్సులు ఉండేవి, ఇప్పుడు అసలు బస్సులు లేవని చెప్పేసి ఇది ఒకటి వాస్తవం కరెక్టే. ఫ్రీ బస్సు కాకుండా ఇప్పుడు ఆడవాళ్ళకి 50% రాయితీ, మగవాళ్ళు రూపాయి పెట్టుకుంటే ఆడవాళ్ళు ₹10 పెట్టి కొనుక్కునేటట్టు అలా పెడితే బెటర్గా ఉండేది. పూర్తిగా ఫ్రీ పెట్టి తగ్గిస్తే ఉపయోగం లేదు కదా, అందరూ దాన్ని యూటిలైజ్ చేసుకోలేరు కదా, అందువల్ల అనమాట. మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం? బెటరే, కొంచెం బెటర్గానే చెప్పాలి. ఎందుకు బెటర్ అనుకుంటున్నారు అసలు? అంటే ఇంతకుముందు ప్రభుత్వం చూస్తే మేము నాడు నేడు చేసామంటున్నారు, విద్యారంగంలో మార్పులు, వైద్యాలలో కూడా అన్ని అంటే అదే మెడికల్ కాలేజెస్ కానీ అవి కానీ ఈ కానీ కడుతున్నారు. విద్యారంగంలో కూడా అది వైద్య రంగంలో కూడా బాగానే మెరుగ్గా ఉంది. విద్యారంగంలో ఆల్రెడీ మన లోకేష్ చేస్తున్నాడు కదా అందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ లెటర్స్ కానీ లేదంటే ఫుడ్ విషయంలో కానీ అంతా బాగా చూసుకోవటం, 1-4 సార్లు చెక్ చేసుకోవటం, అధికారులందరూ అప్రమత్తం చేయడం అని చేస్తున్నారు. అది కానీ ఇంతకుముందే నాడు నేడు కింద కానీ ఇప్పుడు అదే మిడ్ డే మీల్స్ కింద కానీ అంతకుముందు చేసినవి ఇప్పుడు చేస్తున్నారు, కానీ కొత్తగా ఏం చేసింది లేదని చెప్పేసి అంటున్నారు కదా సార్. కొత్తగా చేసింది ఏం లేదని అనడానికి అవకాశం లేదు. కొత్తగా చేస్తూనే ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు వీళ్ళు చేశారు, అది పరిస్థితి. మరి వైద్యం విషయం వచ్చేసరికల్లా ఇంతకుముందు ఆరోగ్యశ్రీ ఉండే సార్, మరి ఆరోగ్యశ్రీ ఇప్పుడు పని చేయట్లేదు అని చెప్పేసి చాలా చోట్ల అంటున్నారు. బకాయిలు ఎక్కువైపోయినాయి, గవర్నమెంట్ కట్టాల్సిన ప్రైవేటు హాస్పిటల్స్కి బకాయిలు ఎక్కువ అవటం వల్ల వాళ్ళు టెంపరీగా నిలిపేశారు, కానీ ఆరోగ్యశ్రీ అనేది లేకుండా లేదు, పోకుండా లేదు. అది బకాయిలు ఎక్కువ, అంటే రియంబర్స్మెంట్ త్వరగా చేయలేకపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఖజానా కావాలి కాబట్టి లోటు బడ్జెట్లో ఉంది కాబట్టి ఇవన్నీ ఇచ్చే బదులు అదేదో మరి వైద్యం మీద పెడితే ఇప్పుడు ఒక మనిషికి ఎంత ఖర్చు అవుతుంది సార్ హాస్పిటల్కి వెళ్తే? అదేలే వాస్తవమే. అది ఫ్రీ బస్ అని ఎందుకు పెట్టారంటే ఆడవాళ్ళని కూడా మగవాళ్ళతో సమానంగా చైతన్యవంతులు చేయాలి, వాళ్ళు కూడా బయటికి వెళ్ళి ఏదో సంపాదించుకోవడానికి. ఫ్రీ బస్ ఎక్కడం చైతన్యం కాదు సార్, మంచి ఉద్యోగం చేసుకోవడం, ఆడవాళ్ళు బయటకు వచ్చి మాట్లాడగలరు, అది కదా చైతన్యం అంటే. దానికోసమే అదే ఆడవాళ్ళు బయటకు వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, అదే వాళ్ళ వ్యాపారాలు కానీ ఉద్యోగ పరంగా కానీ వాళ్ళు చేసుకోవడానికి ఈ ఫ్రీ బస్ కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఇదిగా ఉంటుంది. మహా అయితే ₹100 పెడితే ఎల్లు వచ్చేస్తాము. వైద్యం అనేది ఒక కాలో చెయ్యి విరిగితే కరెక్టే, వాస్తవమే, దానికి కాదట్లేదు. అంటే ఒకటే వైద్యం పరంగా ఆరోగ్యశ్రీ అయితే ఉంది, కాకపోతే గవర్నమెంట్ చెల్లించాల్సిన ప్రైవేట్ హాస్పిటల్స్కి బకాయిలు ఎక్కువగా ఉండటం వల్ల అది కొంచెం డిలే అవుతుంది అనమాట. అది అంతమించి కానీ మరి అంతేకాకుండా అంటే జనాలకి ఇన్ని ఉన్నప్పటికీ, రేట్లు పెరిగిపోతున్నప్పటికీ వీటన్నిటిని వదిలేసి ప్రతిపక్షాలైనా వీళ్ళైనా సరే మన మహానాడులో చూసినట్టయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు మాటలే కురిపించుకుంటున్నారు, కానీ అంటే ప్రజలకు ఏం చేశారనేది ఎందుకు చెప్పట్లేదు సార్? అదే ఇప్పుడు అనేది వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్లో ఆయన నాయకుడు కూడా అనేది అదే, మనం ఎంతసేపు వాళ్ళని తిట్టడం, వాళ్ళు మనం తిడతాం కాదు, అసలు మనం ఏం చేస్తున్నామో, ఏం చేయబోతున్నామో, ఏం చేసామో ఇప్పుడు దాకా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పండి అనే కదా మన ఈ వాళ్ళ కార్యక్రమాలు పెట్టి ఇది చేయటం కానీ జరిగేది దానికోసమే కదా. బాగానే పనిచేస్తుందమ్మా. ఇది చేసినట్టు ఏది చేయాలి, అంతకుముందు కూడా చేయాలి, రోడ్లు గిట్టు చేయాలా, ఏం చేయాలా ఏంటి, రాజధాని అన్నారు 3 ముక్కలు చేశారు, దానికి ఏంటి ఇవాళ చాలా వరకు 90% చేస్తున్నారు, ఏం పర్లా. ఇప్పుడు ఆయన చెప్పినట్టే ఇప్పుడు ఆయన వైజాగ్ డెవలప్ చేస్తానన్నాడు, ఇక్కడ డెవలప్ చేస్తానన్నాడు, కర్నూలు అక్కడ డెవలప్ చేస్తానన్నాడు, సేమ్ ఇప్పుడు కూడా అదే చేస్తా ఉంటున్నారు కదా సిబిఎన్ గారు కూడా. అట్లా కదమ్మా, వైజాగ్ కూడా చేశాడు పాపం, రావాల్సిన వచ్చిన పనులు అన్నీ చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఈయన చేస్తున్నాడు. ఈయన ఏం చేశాడు, గోతులు కూడా పుచ్చకపోయాడు. ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ అంతకుముందు రోడ్లు కూడా బాగల ఇప్పుడు ప్రస్తుతానికి ఏం పర్లా, బాగానే ఉంది. ఈసారి కూడా ఇదే వస్తే ఇంకా బాగుపడుతుంది అని రోడ్లు ఒకటేనండి, అన్నీ రోడ్లు ఒకటే కాదు, అన్నీ బాగుండాలి. అది అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయమ్మా. చూసారా మీరు? వెళ్ళొచ్చానమ్మా, చూశాను. చాలా వరకు చేస్తున్నారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అవ్వద్దు అంటున్నారు, అవ్వదు. ఈసారి కూడా వీడు వస్తేనే చేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చేయరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఏం చేశారు, అంతకుముందు వచ్చింది, ఇప్పుడు ఏం చేయలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి ఏం పనులు ఏం చేయాలి, ఉన్న పొలాల్లాగా అడుగు పాలు చేశాడు. అది అంటే అక్కడ రాజధాని కడితే పంట భూములన్నీ ఇదైపోతాయి, మనకి రైతులు అనేవాళ్ళు ఉండరని చెప్పేసి వాళ్ళు అన్నారు కదా. మరి ఆయన అవసరానికి మించి కూడా భూములు తీసుకున్నారు అమరావతిలో అని చెప్పేసి అంటున్నారు కదండి ప్రతిపక్షాలు.
అంటే అంటారు రకరకాలుగా అంటారు. మనకు కావాల్సింది మంచిగా రాజధాని నెంబర్ 1 అవ్వాలి. హైదరాబాద్ ఉంది ఒకసారి ఒక టైంలో అడవిలాగా ఉండేది, ఇవాళ ఎలాగో బాగుపడింది. అలాగే ఇది కూడా అభివృద్ధి తొందరపడకూడదు, మనం నిదానమే ప్రధానము. ఎప్పుడో 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి అయ్యే రాజధానికి మరి ఇప్పుడు జనాలు బతకాలి కదా సార్. ఏమండి అట్లా అంటే ఎట్లాగండి, నిదానంగా చేస్తున్నారు, చేయట్లేదు అంట. ఆయన శక్తిని మించిన పనులే చేస్తున్నాడు. అంత వయసు వచ్చి కూడా అంత కష్టపడుతున్నాడంటే నేను రికార్డు. నేను వేరేగా అంటలేదు, నేను ఆ పార్టీ ఈ పార్టీని కాదు, కానీ మంచిగా నాకు ఏదైనా ఎక్కడైనా బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి. అది ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకూడదు. అది మరి అంతేకాకుండా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు 3 పిల్లలను కనండి 30,000 ఇస్తాం, 4 పిల్లలను 40,000 ఇస్తాం అంటున్నారు. మరి అలా కంటే ఇప్పుడు పెంచగలరా ఇప్పుడున్న వాటిల్లో? చెయ్యాలమ్మా, పెంచాలి. అంతకుముందు ఏం లేదు, తిండికి లేకపోయినా చెట్టు కింద బతికించిన 10 మంది పెంచారు. మరి ఇప్పుడు చెట్టు కింద బతకలేరు కదా. ఇప్పుడు ఎట్లా కాదుగా, ఇప్పుడు అందరూ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. జనాభా తగ్గకూడదు, పెరగాలి కానీ జనాభా తగ్గకూడదు. అది జనాభా పెరగాలి కరెక్టే. మరి ఇప్పుడు 2 ఉంటేనే పెంచడానికి మనం స్కూల్లో ఫీజులు ఎంత అవుతున్నాయి, ఒక్కొక్కరికి లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. మరి అలాంటప్పుడు ఒక్కరిని 2 పెంచడానికి చాలా కష్టం అనిపిస్తుంది. అలాంటిది 3 4 అంటే ఎలా పెంచాలి? సాధ్యం కూడా చూసుకోవాలమ్మా, ఎట్లా అట్లా. పుట్టినప్పుడు ఎట్లా ఉండదో పోయేటప్పుడు కూడా ఏముండదు. చెప్తున్నా, సంపాదించుకోవాలి అందరూ. అంటే ఈ రోజుల్లో అలా అని మనకి పుట్టేటప్పుడు ఏం లేదు, పోయేటప్పుడు ఏం లేదని అసలు బతకలేకపోతున్నారు కదా సార్. ఉన్న కొంచెంలో ఉన్నా సరే రిచ్గా బతకాలనుకుంటున్నారు కదా. పచ్చడి మిచ్చుకొని బతకాలి. మనం రోజు క్లాస్గా రోజు ఏసీలోకి వెళ్ళి అట్లా కాదు, ఉన్నదాన్ని సరిపెట్టుకోవాలి. వచ్చిన రూపాయిని సర్దుకొని అందరికీ పంచాలి.